Welcome to 24 Technologies. Our today's topic is పోర్ట్ ఫాస్ట్. పోర్ట్ ఫాస్ట్ అంటే ఏంటి, అది ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది. పోర్ట్ ఫాస్ట్ మనం స్విచ్లో కాన్ఫిగర్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఒక స్విచ్ తీసుకుందాం. ఒక స్విచ్ తీసుకొని నేను కొన్ని పీసీస్ తీసుకుంటున్నా. ఓకే, 1 2 3 4 5 6 7 8 ఒక 8 పీసెస్ తీసుకున్నా. ఒకసారి మనకు చూడడానికి బాగుండేటట్లు అలైన్ చేసుకుందాం. ఇష్టం వచ్చినట్లు ఉంటే చూడడానికి కూడా బాగుండదు కదా. మనం కర్రీ వండుకున్న తర్వాత తినడానికి ఎట్లా ఉన్నా కూడా చూడడానికి బాగుండదు అట్లు పెడతారు రెస్టారెంట్లో. దట్ ఈస్ వై. ఓకే, ఈ స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్కు నేను యాక్చువల్గా పీసీస్తో నాకు ఇక్కడ ఏం సంబంధం లేదు. పీసీస్తో నేను ఐపీ అడ్రస్లు కూడా అసైన్ చేయను. బట్ ఈ కేబులింగ్ అనేది నాకు అవసరం. నేను ప్రతి ఒక్క ఇంటర్ఫేస్కు నేను ఏం చేయాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కనెక్ట్ చేసిన వెంటనే అది గ్రీన్లోకి రావట్లేదు. ఓకే, మీరు కనెక్ట్ చేసిన వెంటనే ఆ పోర్ట్ గ్రీన్లోకి రావట్లేదు. ఫస్ట్ ఏమవుతుంది, ఆరెంజ్లోకి వెళ్ళి ఎల్లోలోకి వెళ్ళి ఆ తర్వాత మీకు గ్రీన్లోకి వస్తుంది. అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం. అది అప్ కావడానికి, ఆ లింక్ స్టేటస్ అనేది డౌన్ నుండి అప్ కావడానికి ఇట్ ఈస్ టేకింగ్ అట్లీస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసుకుంటుంది. ఆ 5-10 సెకండ్స్లో కూడా నీకు బిజినెస్ లాస్ కావడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా మనకు 5 సెకండ్స్ 1 సెకండ్ అంటే చాలా తక్కువ, కానీ అదే రౌటర్కి కానీ స్విచ్కి కానీ ఆ 1 సెకండ్ అంటే అది అట్లీస్ట్ 3-4 టైమ్స్ అమెరికాకి వెళ్ళి రిటర్న్ కూడా రాగలుగుతుంది. అంటే 1 సెకండ్లో యుఎస్కు వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ యుఎస్కి వెళ్ళి అట్లా 3-4 టైమ్స్ లేకపోతే 10 టైమ్స్ అయినా రాగలుగుతుంది. అంటే దానికి 1 సెకండ్ అంటే చాలా హ్యూజ్, ఎక్కువ. కాబట్టి మనకు ఇవి అటాచ్ చేసిన వెంటనే, ఈ ఇంటర్ఫేసెస్ అటాచ్ చేసిన వెంటనే ఈ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో ఆ వెయిటింగ్ టైం అనేది నాకు నచ్చట్లేదు, నాకు అది వద్దు అని చెప్పేసి నేను చేసుకోవడానికి ఏదైనా ఉందా ఆప్షన్ అంటే ఎస్ ఉంది. పర్టికులర్గా ఒక ఇంటర్ఫేస్కే చేయాలి అన్నా ఉంది. లేదు, ఇక్కడ ఉన్న ఇంటర్ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, యాక్చువల్గా స్విచ్ పైన పెట్టినామంటే అరౌండ్ 24 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. 24 ప్లస్ గిగా కూడా ఒక 2 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 26. ఈ 26 ఇంటర్ఫేసెస్ అన్నింటికి పోర్ట్ ఫాస్ట్ నేను చేయాలా, లేకపోతే సింగిల్ గా ఒకదానికే చేయాలా, నాకు ఒకదానికే అవసరం ఉంది అనేది చూద్దాం. ఏ రకంగా చేయొచ్చు. సింగిల్ చూద్దాము. ఏదైనా కూడా నువ్వు ఫస్ట్ ఎనేబుల్ చేయాలి, తర్వాత కాన్ఫిగ్ టెర్మినల్, ఇంటర్ఫేస్, ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 ఒకదానికి నువ్వు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. 0/1 అక్కడ నువ్వేం చేయాలి అంటే స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్. ఓకే, స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్కటి 0/1 అనేది నువ్వు ఎప్పుడైనా కూడా డిటాచ్ చేసి అటాచ్ చేసిన వెంటనే అది గ్రీన్లోకి వెళ్ళదు. డైరెక్ట్ ఏమవుతుందంటే డైరెక్ట్ అప్ అయ్యే ఉంటుంది. ఓకే, ఇది పోర్ట్ ఫాస్ట్. నేను ఏ దానికి ఇచ్చినాను, దీనికి ఒకదానికే ఇచ్చాను ఇప్పుడు. బట్ వాట్ అబౌట్ రిమైన్, వీటికి అన్నింటికి ఇంకా పోర్ట్ ఫాస్ట్ అనేది నువ్వు ఎనేబుల్ చేయలేదు. కాబట్టి ఇవి ఏమైతాయి, నువ్వు ఎప్పుడైనా కనెక్షన్స్ తీసేసి మళ్ళీ అటాచ్ చేసిన వెంటనే ఇట్ విల్ టేక్ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్. ఓకే, ఇవి అప్ కావడానికి. కాబట్టి ఈ ఒక్కదానికి చేయాలి అనుకుంటున్నావా, లేకపోతే ఇంకొక దానికి మాత్రమే చేయాలనుకుంటున్నావా, లేకపోతే మొత్తం అన్నింటికి చేయాలి అనుకుంటున్నావా, అన్నింటికి చేయాలి అనుకుంటున్నావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అన్నింటికి మొత్తం చేయాలనుకుంటున్నాం అనేది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటాయి, మనం ఇచ్చే కమాండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దానికోసము నేను ఇప్పుడు ప్రతి ఒక్క కమాండ్, అంటే ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ కు వెళ్ళి, ఇప్పుడు నా దగ్గర 24 పోర్ట్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి పోర్ట్ ఫాస్ట్ కమాండ్స్ అంటే ఏది, స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ అని చెప్పేసి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏం చేయాల్సి ఉంటుంది, ఎగ్జిట్, నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ డిఫాల్ట్, ఈ డిఫాల్ట్ అని కొట్టినాను అంటే ఏమవుతుందంటే ఈ ఒక్కదానికి కాకుండా డిఫాల్ట్ గా మొత్తం ఇక్కడ ఉన్న పోర్ట్ ఫాస్ట్ ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయో ఆల్ ఇంటర్ఫేసెస్ కి ఏమైంది, స్పానింగ్ ట్రీ పోర్ట్ ఫాస్ట్ డిఫాల్ట్ అనే కమాండ్ తోటి మొత్తం అన్ని ఇంటర్ఫేసెస్ మనకు అప్ అయిపోయినాయి. అంటే దీనికి వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంకా ఏమీ ఉండదు, మొత్తం అన్ని ఇమ్మీడియట్ గా అప్ అయిపోతాయి కనెక్ట్ చేసిన వెంటనే. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ పోర్ట్ ఫాస్ట్. మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి. ఈ రకంగా చేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే స్విచ్ ఒకటి తీసుకోండి. స్విచ్ తీసుకొని డైరెక్ట్ గా మీరు కనెక్షన్స్ ఇవ్వక ముందు కూడా దానికి ఎంటర్ కావచ్చు. కనెక్షన్స్ ఒక నిమిషం బూట్ అవుతుంది, బూట్ అవ్వనివ్వండి. కమాన్. ఓకే, ఎంటర్ ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్
ఏవి డైరెక్ట్‌గా ఇక్కడ నేనేమి ఇవ్వచ్చు? స్పానింగ్ ట్రీ, పోర్ట్ ఫాస్ట్, డిఫాల్ట్. ఓకే. ఈ రకంగా మీరు కమాండ్ ఇవ్వండి. ఈ రకంగా కమాండ్ ఇచ్చానంటే ఇక్కడ ఎందుకంటే మీకు ఫస్ట్ ఆరెంజ్‌లోకొచ్చి తర్వాత గ్రీన్‌లోకొచ్చినాయి. బట్ తర్వాత మీకు ఫాస్ట్‌గా అవి రన్ అవుతున్నాయా లేదా మీకు కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్విచ్‌లో చేసి ఆ తర్వాత ఇక్కడ చూడండి. ఓకే. నేను ఒక 3 పీసెసే తీసుకున్నా. ఓకే. ఇక్కడ చూడండి. కనెక్ట్ చేసిన వెంటనే. ప్రీవియస్‌గా నాకేమయ్యేది కనెక్ట్ చేసిన వెంటనే అక్కడ ఇక్కడ ఫస్ట్ కనెక్ట్ చేసిన వెంటనే ఏమయ్యేది ఈ స్విచ్‌లో? ఇక్కడ డౌన్‌లో ఉంటది. అది కొద్దిగా టైం తీసుకునేది. బట్ ఇప్పుడు తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. అంటే కనెక్షన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. కనెక్షన్ చేయకముందే ఒకసారి ఏవి మీరు పోర్ట్ ఫాస్ట్ కమాండ్ అప్లై చేయండి. మీకు సింగిల్ పోర్ట్ ఏదైనా డౌట్ ఉంది. సరే ఇంకొక స్విచ్ తీసుకుందాము. ఇంకొక స్విచ్ తీసుకుంటున్నా. ఇంకొక స్విచ్ అంటే డిఫరెన్స్ కూడా చూపిస్తా. ఇక్కడ నేను ఒక 3 పీసీలు తీసుకుంటున్నా. ఇక్కడ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 ఒక్కదానికే నేను ఏం చేస్తానంటే పోర్ట్ ఫాస్ట్ అప్లై చేస్తా. మిగిలిన వాటికి అప్లై చేయను. డిఫరెన్స్ చూద్దాం వాటికి వీటికి. సింగిల్ పోర్ట్‌కు ఎనేబుల్, కాన్ఫిగ్, టెర్మినల్, ఇంటర్ఫేస్, ఫాస్ట్ ఈథర్నెట్ 0/1. ఓకే. దీనికి ఏమి ఇస్తున్నా? స్పానింగ్ ట్రీ, పోర్ట్ ఫాస్ట్. నేను ఏ దానికి ఇచ్చాను? ఒక్కదానికి మాత్రమే ఇచ్చాను. ఏది 0/1 అనే దానికి. ఇక్కడ నేను మళ్ళీ 3 పీసీలు తీసుకుంటున్నా. 1, 2, 3. ఇక్కడ మీరు కనెక్ట్ చేస్తే ఫాస్ట్ ఈథర్నెట్ 1కి ఏదైతే స్టార్టింగ్ కనెక్ట్ అవుతదో ఇక్కడ సార్ మీరు ఏది డైరెక్ట్‌గా ఏది పడితే అది ఇచ్చినా కూడా అది ఫాస్ట్ ఈథర్నెట్ ఎట్లా తీసుకుంటుంది అంటే సీక్వెన్స్‌లో వెళ్తోంది. నాకిప్పుడు అది ఫిజికల్‌గా ఉంటే నేను తీసుకొని దానికి కరెక్ట్‌గా ఏ ఇంటర్ఫేస్ పెట్టాలని పెట్టొచ్చు. బట్ అది తీసుకునేది మనం చూసుకోవడమే. కాబట్టి ఇది చూద్దాం. నేను ఇక్కడ ఏది 1కి చేశాను కదా! ఇది ఫస్ట్‌ది. గ్రీన్‌లో వచ్చేసింది. అండ్ సెకండ్‌ది రాకూడదు. సెకండ్‌ది, థర్డ్‌ది రాకూడదు. నాకక్కడ కనిపించట్లేదు. బట్ కొద్దిగా డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందా? చూడండి. యెస్. నేను ప్రిఫరెన్సెస్‌లో ఏం చేశానంటే, ఈ లేబుల్స్ అనేటివి వద్దు అని చెప్పేసి తీసేసిన. ఇక్కడ మీకేవి ఇక్కడ ఇవి రావడంలే. ఎందుకు? నేను పోర్ట్ ఫాస్ట్ ఇచ్చింది దీనికి ఒకదానికే వీటికి ఇవ్వలేదు. ఇక్కడ డైరెక్ట్‌గా మూడింటికి ఇచ్చాను కాబట్టి, మూడింటికి వర్క్ అవుతుంది. ఇక్కడ రెండింటికి ఇవ్వలేదు కాబట్టి, ఒకదానికే ఇచ్చాను కాబట్టి అది బై డిఫాల్ట్ అయింది. అంటే ఇది ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది అప్ కావడానికి. ఈ రకంగా ప్రాక్టీస్ చేసుకోండి. దిస్ ఈస్ అవర్ పోర్ట్ ఫాస్ట్ అండ్ పోర్ట్ ఫాస్ట్ కమాండ్స్. ఓకే. పోర్ట్ ఫాస్ట్ అంటే ఏం లేదమ్మా. పోర్ట్‌ను ఫాస్ట్‌గా వర్క్ అయ్యేటట్టు చేయడం అంతే. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. టైం ఉన్నప్పుడు నేను రిప్లై ఇస్తాను డెఫినెట్‌లీ.